హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెసరపప్పుతోని సొరకాయ కర్రీ ఇట్లా చేసుకోండి. టేస్ట్గా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. పుట్టి సొరకాయ కూడా ఎవరు తినరు కదా ఇష్టంగా. పప్పు కానీ ఇట్లయితే బాగుంటుంది. రైస్లోకి చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాతకి జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేను ఆల్మోస్ట్ జీలకర్ర అన్నిట్లలో వేస్తాను, ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం ఉండదు, మనకు హెల్త్కి కూడా మంచిది కాబట్టి. అందులోనే ఒక 8 పచ్చిమిరపకాయలు, 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని, కారం ఎక్కువ ఉండదు, కారం ఎక్కువ ఉంటే తక్కువ వేసుకొని తినేవాళ్ళు. నేను కూడా చిన్న సైజు ఆనియన్ కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అందులో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసేసుకొని ఫ్రై కానివ్వండి. సొరకాయ ముక్కలు వేసేసుకొని కలిపేసుకొని మొత్తం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్లోనే మగ్గనియండి. పచ్చివాసన అంతా పోయేసరికి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, ఇట్లా మగ్గిపోతుంది. దాదాపు ఒక 30% మగ్గిపోతుంది ఆ సొరకాయ. పచ్చివాసన అంతా పోతుంది. అందులో ఫస్ట్ ఒక కప్పు కడుగు పెట్టుకోండి పప్పు, అది యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి. పప్పు కూడా పచ్చివాసన లేకుండా టేస్ట్ ఉంటుంది. ఇట్లా ఆయిల్లో ఫ్రై అయితే తింటా ఉంటే బాగుంటుంది. ఒకసారి కలిపేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూను, అందులోనే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూను, ఉప్పు టేస్ట్ సరిపడా వేసేసుకోండి. మనం ఫస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం కొంచెం వేసుకొని సరిపోతుంది. అది ఇది రెండు కలిపి ఫస్ట్ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే సొరకాయ ముక్కలకు ఉప్పు తొందరగా పట్టేస్తుంది. ఉప్పు ఎక్కువ అవుతుంది, తింటా ఉంటే ముక్కలకే పట్టిపోతుంది ఉప్పు కూడా తొందరగా. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అందులో ధనియాల పొడి వేసేసుకొని మూత పెట్టేసేయండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకొని, నేనైతే వేయలేదు. మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు ఉడకనియండి. మూత పెట్టేసి ఒక 5 మధ్యలో కలుపుకోండి. ఎసరు ఎంత ఉందో తెలుస్తుంది, మాడిపోకుండా కూడా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పప్పు మొత్తం ఒక 10 మినిట్స్లో ఉడికిపోతుంది. పెసరపప్పు తొందరగానే, ఎక్కువ కూడా ఉడకొద్దు. 90% కుక్ అయితే సరిపోతుంది పెసరపప్పు. మనం తింటా ఉంటే కూడా కరకరలు ఇట్లా పంటికి తగులుకుంటూ టేస్ట్ ఉంటుంది. రైస్లోకి చపాతీకి చాలా బాగుంటుంది. దేనికైనా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా ట్రై చేయండి ఒకసారి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.